రాజమౌళి తర్వాత అంత సక్సెస్ రేటు ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా 7 సినిమాలు హిట్ అయ్యాయి. 8వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ తో అనిల్ రావిపూడికి ఇది 3వ సినిమా. F2, F3లు హిట్ అయ్యాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతామన్న నమ్మకం అనిల్ రావిపూడిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా తెలుగు 360తో ప్రత్యేకంగా సంభాషించారు అనిల్ రావిపూడి. ఈ ఇంటర్వ్యూలో రావిపూడి చెప్పిన సంగతులు. వెంకటేష్ గారికి ఎప్పుడూ పూర్తి కథ నేరేట్ చేయలేదు. బిట్లుగా చెబుతా. ఆయనకు నాపై నమ్మకం. అనిల్ ఏదో మ్యాజిక్ చేస్తాడులే అని నా మీద వదిలేస్తారు. ఆయన స్క్రిప్ట్ విషయంలో నేను అశ్రద్ధ చేయను. ఓ మెడికల్ ఫార్ములా కనిపెట్టే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో నా కథని అంతే జాగ్రత్తగా రాసుకుంటా. వెంకటేష్ గారితో ఇది నా 3వ సినిమా. ఆయనతో నేను చాలా సినిమాలు చేస్తా. అంత కంఫర్ట్ జోన్ ఇచ్చారు ఆయన. ఆయనలో పాజిటివ్ వైబ్ కనిపిస్తుంటుంది. అందరితో చాలా చక్కగా మాట్లాడతారు. అబ్బాయి గారు, సుందరకాండ, నువ్వు నాకు నచ్చావు, బొబ్బిలి రాజా నా ఫేవరెట్ సినిమాలు. రీషూట్లు రీరైట్లు నా సినిమాల్లో పెద్దగా కనిపించవు. సుప్రీం కోసం ఓ సీన్ రీషూట్ చేసినట్టు గుర్తు. అంతకు మించి ఎక్కువ చేయలేదు. స్క్రిప్ట్ దశలో పక్కాగా ఉంటే రీషూట్లతో పని ఉండదు. వరల్డ్ బిల్డింగ్ అనే పెద్ద మాటలు నాకు తెలియవు. ప్రతి సినిమాకు ఓ వరల్డ్ ఉంటుంది. ఆ ప్రపంచంలోనే ప్రేక్షకుల్ని తీసుకెళ్లడమే దర్శకుడి బాధ్యత. రమణ గోగులతో పాట పాడించడమే మా సక్సెస్ సీక్రెట్. పాట పాడమని ఆయన వెంట 2-3 రోజులు తిరిగాడు భీమ్స్. పాటని రమణ గోగుల ఓన్ చేసుకొని పాడారు. భాస్కర్ భట్ల చాలా బాగా రాశారు. అందుకే ఆ పాటకు అంత రీచ్ వచ్చింది. ఆఖరి పాట నేను పాడతా అని నిజంగానే వెంకటేష్ గారు మా వెంట పడ్డారు. ఆయన ఎలా పాడతారో అని భయం వేసింది. కేవలం 25 నిమిషాల్లో పాట పాడేశారు. త్వరలో చిరంజీవి గారితో ఓ సినిమా చేస్తా. అది ఎలాంటి సినిమా, ఎప్పుడు చేస్తాం అనే విషయాల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు బాగా ఆడాలి. తెలుగు సినిమా కలకలలాడిపోవాలి.